కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నా. యుద్ధం. రచన ఎద్దనపొడి సులోచనారాయ్. ఢిల్లీ నుంచి వస్తున్న విమానం మరో 5 నిమిషాల్లో ల్యాండ్ అవబోతుంది. మైక్లోంచి హిందీలోనూ వినిపించింది, ఇంగ్లీష్లోనూ అనౌన్స్మెంటు. ఎయిర్పోర్ట్ లాంజ్లో సోఫాలో కూర్చొని ఉన్న నేను చటుక్కున లేచాను. మమ్మీ, ప్లేన్ వచ్చేస్తుందా? నాతో పాటు లేచిన సంజయ్ నా చీర కుచ్చులను గట్టిగా పట్టుకుంటూ అడిగాడు. నేను తల ఊపుతూ చప్పున వాడిని ఎత్తుకున్నాను. నా గుండెలు వేగంగా కొట్టుకోసాగినాయి. ఒక్కసారి కళ్ళు దించి నేను ధరించిన చీర వైపు చూశాను. విజయ్కి ఎంతో ఇష్టమైన చీర. లేత పసుపు రంగు మీద ఆకుపచ్చ చుక్కలతో అందమైన లతలు బార్డర్గా ఉన్న కాశ్మీరీ సిల్క్ చీర. విజయ్ని పంపే రోజున ఇదే చీర కట్టుకున్నాను. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత ఈనాడు పెట్టెలో నుంచి తీశాను. నా కళ్ళల్లో చివ్వున నీళ్లు కమ్ముకున్నాయి. మళ్ళీ ఈ చీర కట్టుకునే అదృష్టం ఈ జన్మకు ఉంటుందని భయపడిన క్షణాలు గుర్తుకు వచ్చినాయి. విజయ్ వెళ్లే రోజు ఇప్పటికీ గుర్తుంది. నా మనసు గతంలోకి పరుగులు తీసింది. ఆ రోజు మధ్యాహ్నం భోజనానికి వచ్చిన అతను సాయంత్రం బయలుదేరాలని చెప్పాడు. అప్పటికి సంజయ్ 12 రోజుల పసికందు. 13వ రోజున నామకరణం చాలా ఘనంగా చెయ్యాలని ఉత్సాహపడుతూ అందరినీ పిలిచాం. అమ్మ వంట బ్రాహ్మణులను పిలిచి మర్నాడు ఏమేమి పిండి వంటలు చెయ్యాలో సంప్రదిస్తుంటే ఆసక్తిగా వింటూ నిలబడిన నన్ను విజయ్ ఇంటికి రాగానే ఇలా రా అంటూ పడక గదిలోకి పిలిచి బారసాల ఆగిపోయినట్టుగా అందరికీ కబురు చెయ్యి, నేను ఊరెడుతున్నాను చెప్పగానే నేను నీళ్లు కారిపోయాను. మరో గంటలో మా ఇళ్లంతా విజయ్ ప్రయాణం గురించిన చర్చతో నిండిపోయింది. అతడు భోజనం చేశారని అనిపించినట్లుగా గబగబా తిని లేచాడు. ప్రతిరోజు ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ నవ్వుతూ తుల్లుతూ ఒకరికి ఒకరు కొసిరి వడ్డించుకుంటూ తినేవాళ్ళం. ఈరోజు ఆ మాటలే మర్చిపోయినట్టుగా చేతులు కడిగేసి లేచి వెళ్ళిపోయాడు. సాయంత్రం వెళ్ళిపోతున్నాడు. విజయ్ చకచకా కావాల్సినవన్నీ పెట్టెలో సర్దుకున్నాడు. అతనే పెట్టె సర్దుకుంటూనే నాకు చెప్పాల్సిన జాగ్రత్తలు అప్పగింతలు చెప్పాడు. నేను కాళ్ళు చేతులు ఆడనట్టుగా ఉయ్యాల తొట్టిని ఆనుకొని విమూఢురాలిలా చూస్తూ నిలబడ్డాను. పెట్టెకి తాళం వేస్తున్న విజయ్ ఎందుకో తలెత్తి చూసిన వాడల్లా క్షణం ఆగాడు. నా ముఖంలో అతనికి ఏం కనిపించిందో ఏమో. వెంటనే చేస్తున్న పని ఆపి నా దగ్గరగా వచ్చాడు. రాధా, నేను నిన్ను పెళ్లి చేసుకోవటానికి ముందు మీ మామయ్య ఇంట్లో మేడ మీద చెప్పిన మాటలు గుర్తున్నాయా? కళ్ళల్లోకి వెతుకుతూ అడిగాడు. నేను తల ఊపాను. ఎందుకు గుర్తులేదు? బాగానే గుర్తున్నాయి రాధా. నేను మిలిటరీలో పనిచేస్తున్నాను. నాతో పెళ్ళి అంటే నువ్వు జీవితంతో జూదం ఆడినట్టే. ఏ క్షణంలోనైనా నేను నిన్ను వదిలి వెళ్లాల్సి వస్తుంది. నెలల తరబడి నువ్వు ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. మృత్యువుకు నేను అతి సన్నిహితంగా ఉంటాను. నువ్వు చదువుకున్న దానివి, బాగా ఆలోచించుకో అన్నాడతను. జీవితానికి స్థిరత్వం ఏముంది? మృత్యువుకి యుద్ధరంగమే కానవసరం లేదు. మా పిన్ని కూతురు భర్త 2 రోజులు జ్వరంతో పోయాడు. దానికి ఏం చెప్పగలం అన్నా. నా మాటలు వినగానే అతని కళ్ళల్లో ఆనందం, ప్రశంసలు లాంటివి కనిపించాయి. ఆ సంభాషణ ఇప్పుడు అతనికి కూడా గుర్తుకు వచ్చినట్టుంది. నన్ను దగ్గరగా తీసుకున్న విజయ్ తగ్గు స్వరంతో అన్నాడు. రాధా, నేను వెళుతున్నాను. ఒకవేళ నేను తిరిగి రాకపోతే నువ్వు మనిద్దరం కలిసి గడిపిన జీవితాన్ని ఒక కలలా మర్చిపో. వేరే పెళ్లి చేసుకో. నేను అతన్ని కోపంగా దూరంగా ఉయ్యాల్లో ఉన్న పసికందును చూపిస్తూ నువ్వు ఇలా మాట్లాడకూడదు అన్నాను, వేలు పెట్టి పక్కనే వాడికి చూపిస్తూ. విజయ్ కళ్ళు బాబు మీద నిలిచాయి. దగ్గరికి వెళ్ళి మెత్తటి పక్క మీద ఒదిగి నిద్రపోతున్న వాడి చెయ్యి పట్టుకున్నాడు. సంజయ్ అంటూ వాడి గుప్పెట బలవంతంగా తెరిచి అరచేతిలో తన చూపుడు వేలుతో రాశాడు. రాధా, బాబుకి నామకరణం చేసేశాను అన్నాడు. తర్వాత తగ్గుసనంతో, రాధా, నేను చాలా మారిపోయాను. ఎంత మొండిగా ఉండేవాడిని. సెంటిమెంట్స్ ఉన్న వాళ్ళని చూసి ఒట్టి ఫూల్స్ అనుకునేవాడు. ఇప్పుడు నేనే ఒక పెద్ద సెంటిమెంటల్ ఫూల్ని అయ్యాను. ఒకవేళ నేను తిరిగి రాకపోతే నా ఆత్మకి శాంతి ఉండదేమో. మళ్ళీ అదే మాట. ఆ మాట తప్ప నీకు ఇంకేం దొరకలేదా? నువ్వు తిరిగి వస్తావు ఆవేశంతో గట్టిగా అన్నాను. థ్యాంక్ యూ రాధా. నిన్ను చూసిన తర్వాత పెళ్ళి చేసుకోకూడదు
అనే నా నిర్ణయమే మారిపోయింది. సంజయ్ జాగ్రత్త, వాడిని నిన్ను దేవుడికి అప్పచెప్పి వెళ్తున్నాను. అతను ఒక్క క్షణం నన్ను తెరిపారా చూశాడు. రాధ చెవుల్లో దూది, నడుముకి కట్టు, బాలింతతనంతో మెరిసిపోతున్న కళ్ళు, తాంబూలంతో ఎర్రపడిన పెదవులు. నీ ఈ రూపమే నాకు గుర్తుంటుంది. నేను ఇక అతనికి దూరంగా నిలబడలేకపోయాను. అమ్మవాళ్ళు నువ్వు పచ్చి బాలింతరాలివి, చలిగాలి బాగా వేస్తుంది, వద్దు అంటున్నా వినకుండా విజయ్ని పంపటానికి నేను కూడా స్టేషన్కి వెళ్ళాను. విజయ్ కూడా ఎందుకో గాని నన్ను గట్టిగా రావద్దని శాసించలేదు. స్వెటర్ వేసుకొని తలకి స్కార్ఫ్ కట్టుకో, చల్లగాలి వేస్తుంది అన్నాడు. కారులో సామాను సర్దాం. నువ్వు డ్రైవ్ చెయ్యి అన్నాడు విజయ్. నా వల్ల కాదు అన్నట్టు తల తిప్పాను. విజయ్ తనే వచ్చి స్టీరింగ్ దగ్గర కూర్చున్నాడు. అమ్మ, మామయ్య, విజయ్ తమ్ముడు రమణ వెనక కూర్చున్నారు. ఆ రోజు వీళ్ళ ట్రూప్ అంతా వెడుతుంది కాబోలు. అంతా ఈ మిలిటరీ వాళ్లే ఉన్నారు. ప్లాట్ఫారం అంతా యూనిఫామ్ ధరించిన విజయ్ లాంటి వాళ్లతో, వాళ్ళని పంపటానికి వచ్చిన మాలాంటి వాళ్లతో కిటకిటలాడుతుంది. ఈ రైలు ఎక్కడికి వెళుతుంది అన్నాడు మామయ్య. తెలియదు, ఎక్కడో ఒక చాట వేరే ట్రైను వీళ్ళని అందుకుంటుంది. అక్కడి నుంచి సరిహద్దుల్లో ఉన్న రక్షణ స్థావరాలకి వెళ్ళిపోతారంట అన్నాడు రమణ. విజయ్ని పంపటానికి అతని స్నేహితులు కూడా వచ్చారు. విజయ్ వాళ్లతో నవ్వుతూ, తుల్లుతూ, జోక్ చేస్తున్నట్లుగా మాట్లాడుతున్నాడు. ట్రైన్ బయలుదేరబోతున్నట్టుగా విజిల్ వేసింది. పెట్టెలో ఎక్కబోతున్న విజయ్ అందరితో చెప్పి ఆఖరిసారిగా నా వైపు తిరిగాడు. రాధా హఠాత్తుగా అతని 2 చేతులు నా భుజాల్ని గుచ్చి పట్టుకున్నాయి. ఏదో చెప్పాలన్నట్టుగా అతని పెదవులు అస్పష్టంగా కదిలాయి. మా ఇద్దరి ముఖాల్లోనూ ఇదే ఆఖరి చూపు ఏమోనని భయం, మనసుల్లో ఇదే ఆఖరి స్పర్శ ఏమో అని వెరపు, ఒకరిని ఒకరు మళ్ళీ చూడగలమా అనే సంకోచం. ఆ క్షణంలో నా 2 భుజాల్ని గుచ్చి పట్టుకున్న అతని చేతుల్ని మణికట్టు దగ్గర నేను కూడా వదలలేనట్టుగా గట్టిగా పట్టుకున్నాను. అతని స్పర్శని, చూపుల్ని నా గుండెల్లో చిరస్మరణీయంగా ఎన్నటికీ చెరగనంత స్థిరంగా నిలబడ్డాను. దాచుకోవటానికి వెర్రి ప్రయత్నం చేస్తున్న దానిలా నా కళ్ళ నిండా చివ్వున నీళ్లు ఉబికినాయి. ఏ రాధా, ధైర్యంగా ఉంటావని నాకు మాట ఇచ్చావు, ఆ సంగతి అప్పుడే మర్చిపోతున్నావా? ఏది, గివ్ మీ యువర్ స్మైల్ అన్నాడు. కళ్ళ నీళ్ళని బిగపెట్టుకుంటూ ప్రయత్నించాను. మనస్ఫూర్తిగా నా పెదవులు నవ్విన మాట నిజమే. నవ్వడానికి కానీ నా కళ్ళు ఏడుపుని ఆపుకోలేకపోయినాయి. మా పెళ్ళి అయి ఇంకా సంవత్సరం కూడా నిండలేదు. ఈ 11 నెలల్లో వివాహ జీవితం అంటే స్వర్గం అనిపించేలా చేశాడు. నలుగురిలో నేను చాలా అదృష్టవంతురాల్ని అనిపించేలా చేశాడు. అతను నన్ను కావాలని చేసుకున్నాడు. నీకేం వరం కావాలంటే ఈ జీవితంలో జన్మజన్మలకి ఇతనికి భార్య అయ్యే అదృష్టం ఇవ్వమని భగవంతుణ్ణి కోరుకునేలా చేశాడు. ట్రైన్ కదిలింది. విజయ్ అందులో ఎక్కి కూర్చున్నాడు. చాచిన అతడి కుడి చెయ్యి వీడుకోలుగా ఊపుతుంటే దానికి నేను పెళ్లిలో పెట్టిన వజ్రపు ఉంగరం లైట్ల కాంతిలో మరింత మెరవసాగింది. ట్రైన్ కనిపించనంత దూరము వెళ్ళిపోయింది. నాకెంతో ప్రియమైన విజయ్ని తీసుకొని వెళ్ళిపోయింది. నేను స్థానువులా ఇంకా అలాగే నిలబడిపోయాను. రాధా, వెళ్దాన్రా, అమ్మ తట్టి పిలుస్తుంటే ఈ లోకంలోకి వచ్చినట్టుగా అమ్మ వైపు తిరిగాను. ఆ కళ్ళల్లో బాధ, సానుభూతి ఉన్నాయి. నేను ఒక్కసారిగా అమ్మ భుజం పట్టుకుని భావురమని కరువుదీరా ఏడ్చేశాను. తర్వాత తరచుగా నాకు కల వచ్చేది. అందులో ట్రైన్ వెళ్ళిపోతూ ఉంటుంది. అందులో నుంచి ఉంగరం మెరుస్తున్న చెయ్యి నాకు వీడుకోలు చెబుతూ ఉంటుంది. అక్కడ జనం ఎవ్వరూ ఉండరు. ట్రైన్ వెళ్ళిపోగానే నాకు భరించలేనంత ఒంటరితనంగా అనిపిస్తుంది. ఆ ఒంటరితనంతోనే అంతులేని నిరీక్షణలో కాలం నత్తనడకలా నడుస్తుంటే 3.5 సంవత్సరాలు గడిచినాయి. విజయ్ వెళ్ళిన తర్వాత బేలతనానికి లొంగిపోకూడదని, ధైర్యంగా ఉండాలని నాలో నేను శపథం చేసుకున్నాను. బాబుకి 4-5 నెలలు వచ్చిన తర్వాత మామయ్య ప్రోద్బలం మీద నేను ఆడపిల్లల కాలేజీలో జూనియర్ లెక్చరర్గా జాయిన్ అయ్యాను. పగలంతా కాలేజీలో పాఠాలకి సంబంధించిన పని, ఇంటికి రాగానే సంజయ్ కాలక్షేపం. ఇలా ఒంటరితనానికి ఉచ్చు బిగించాలని నేను చేసే ప్రయత్నం రాత్రి వేళలా పూర్తిగా విఫలమయ్యేది. నాకు నిద్ర పట్టేది కాదు, దిగులుగా అనిపించేది. విజయ్ ఎక్కడున్నాడో, ఎంత కష్టపడుతున్నాడో అనిపించేది.
మన దేశానికి పాకిస్తాన్తో యుద్ధం ప్రారంభమైంది. తర్వాత బంగ్లాదేశ్ సమస్య. విజయ్ కొలీగ్ సుందరం యుద్ధంలో పోయాడు. అతని తల్లి దుఃఖం చెప్పనలివి కానిది. ఆ రోజు కాలేజీ నుంచి రాగానే అమ్మ ఈ వార్త చెప్పగానే బట్టలైనా మార్చుకోకుండా వాళ్ళ ఇంటికి పరిగెత్తాను. ఆ ఇండ్లు శోక సముద్రంలో ఉంది. తండ్రి పడక కుర్చీలో ముఖం మీద తువ్వాలేసుకుని దుఃఖం ఎవరికీ పంచడం ఇష్టం లేనట్టుగా కూర్చొని ఉన్నాడు. తల్లి సుందరం పిల్లల్ని దగ్గరికి తీసుకొని ఏడుస్తుంది. సుందరం భార్య అమృత అయితే మరీను తల గోడకేసి బాదుకుంటుంటే తల్లి వాళ్ళు బలవంతంగా పట్టుకొని ఆపేస్తున్నారు. అమృత నన్ను చూడగానే చేతులు చాస్తూ వచ్చేసింది. రాధా, అయిపోయింది, నా జీవితం బుగ్గి అయిపోయింది. నేనెలా బతకాలి? ఈ పిల్లల్ని ఏం చెయ్యాలి? అమృతని గుండెలకి అదుముకున్నాను. నాకు ఏడుపు వచ్చేసింది. అమృతకి నేనేమని ధైర్యం చెప్పను? రేపు నాకు ఇదే స్థితి వస్తుందేమో. నా శరీరం జలధరించింది. ఆ రోజు రాత్రి పొద్దుపోయిన తర్వాత నీరసంగా ఇంటికి తిరిగి వచ్చాను. నా కడుపులో అర్థం కాని మంట, గుండెల్లో చెప్పనలవి కాని వేదన. అతని క్షేమం తెలియచేసే కబురు కోసం ఎదురు చూసే ఆరాటం. ఏ 2 నెలలకో ఎక్కడి నుంచో నేను క్షేమంగా ఉన్నాను, నువ్వు ధైర్యంగా ఉండు, బాబు ఎలా ఉన్నాడు అని అతి క్లుప్తంగా ఉన్న ఉత్తరం వచ్చేది. ఆ రోజు ఎంతో సంతోషపడిపోయేదాన్నో. పండగలా ఉండేది. చెప్పలేని బలం వచ్చేది. జవాబు వ్రాయడానికి అడ్రస్ ఉండేది కాదు. మళ్ళీ ఉత్తరం వచ్చేది కాదు. అదొక భయంకరమైన నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో నా మనసు గమ్యం తెలియని వ్యక్తిలా ప్రయాణం చేస్తున్నట్టుగా ఉండేది. రోజులు వారాలుగా, వారాలు నెలలుగా కాలచక్రం వేగంగా తిరిగిపోతూనే ఉంది. సంవత్సరాలు ఇట్టే గడిచిపోయినాయి. ఈ 3 సంవత్సరాలలో నేను ఎన్నో పరీక్షలకి తట్టుకోవలసి వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చి అమ్మ పోయింది. మామయ్య మరీ సుస్థి మనిషి అయిపోయాడు. ఆయనకు డాక్టర్ ఏదైనా పల్లెటూరు వెళ్ళి ఉండమని సలహా ఇచ్చాడు. సిటీలో ఒంటరిగా ఉన్న నన్ను ఆయన వదిలి వెళ్ళలేడు. నేను మాత్రం ఉద్యోగం వదిలి ఎలా వెళ్ళను? ఈ గడ్డు రోజుల్లో ఉద్యోగమే నాకు శ్రీరామ రక్ష అయింది. కో-లెక్చరర్స్ ఎంతో మంచివాళ్ళు. నేనంటే ఎంతో అభిమానము, సానుభూతి చూపించేవాళ్ళు. తరచుగా నేను వాళ్లల్లో ఎవరినో ఒకరిని నా ఇంటికి భోజనానికి రమ్మనమని పిలుస్తూ ఉండేదాన్ని. ఈ ఒంటరి సమయంలో విజయ్ తమ్ముడు రమణ నాకు చాలా అండగా నిలిచాడు. అతని భార్య దుర్గా గడుసరి, నోటి తొందరగల మనిషి. అయినా నన్ను మాత్రం గౌరవంగానే చూసేది. సంజయ్ రమణ దగ్గర బాగా అలవాటయ్యాడు. రమణ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 2 పిల్లలు, చాలని జీతం. దుర్గా నా దగ్గర చీటికి మాటికి డబ్బు అప్పు అడిగి తీసుకువెళ్ళేది. బాధగా కాస్త కూడా అనిపించేది కాదు. వాళ్ళు నాకు అది ఒంటరితనం పోగొడుతూ ఒక రకంగా సహాయపడితే, నేను మరో రకంగా వాళ్ళకి సహాయపడగలుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉండేది. ఈ 3.5 సంవత్సరములలో సంజయ్ పెరిగాడు. బాగా నడక, మాటలు వచ్చేసినాయి. అందులో నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు దుర్గా దగ్గర వదిలి సాయంత్రం వచ్చేటప్పుడు తిరిగి తీసుకువచ్చే దాన్నేమో. దుర్గా బాగుడుతనం అంతా వాడికి వచ్చేసింది. ఫ్రెండ్స్ అందరినీ నాకు దగ్గరగా తెచ్చే ఫోను నాకు ఆప్తమిత్రురాలు అయింది. నా కొలీగ్స్కి కొంతమందికి ఫోన్స్ ఉన్నాయి. ఆదివారం వస్తే ఫోన్ల దగ్గరే కూర్చుంటే టైం ఇంత అయిందా అనే ధ్యాసే ఉండేది కాదు. విజయ్ లేని ఒంటరితనాన్ని ఇలా 10 మందితో కలిసిమెలిసి ఉండి వాళ్ళని నాలో కలుపుకొని జీవితంలో శూన్యం చోటు చేసుకోకుండా జాగ్రత్త పడ్డాను నేను. ఒకరోజు ఆదివారం మధ్యాహ్నం వేళ ఫోన్ మోగింది. పుస్తకం చదువుకుంటున్న నేను లేచి వెళ్ళి తీశాను. ఢిల్లీ నుంచి ట్రంకాల్. ఆపరేటర్ నెంబరు కలుపుతుంది. ఢిల్లీ నుంచి ట్రంకాలా, ఎవరే ఉంటారబ్బా అనుకుంటూ నిలబడ్డాను. ఇంతలో ఆపరేటర్ స్వరం, స్పీక్ ఆన్ ప్లీజ్ అని వినిపించింది. హలో అన్నాను. హలో రాధా. ఆ పేరు వినగానే ఉలిక్కిపడ్డా. నిటారుగా అయ్యాను. రాధా, నువ్వేనా? అవతల నుంచి వినిపిస్తుంది. ఎవరు మాట్లాడేది? నా చెవుల్ని నమ్మలేనట్టుగా బిగ్గరగా అరిచేశాను. నేను విజయ్ని. విజయ్ అరిచేశాను. ఆ రాధా. ఆ పేరు వినగానే అంతులేని సంతోషం, చెప్పలేనంత దుఃఖం కెరటాల్లా ఉవ్వెత్తున లేచాయి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఢిల్లీలో ఒక ఫ్రెండ్ ఇంటి నుంచి. అడ్రస్ చెప్పు, నేను వచ్చేస్తాను. నో, నేనే వచ్చేస్తున్నాను. ఎప్పుడు? 4-5 రోజుల్లో. 4-5 రోజులు నా వల్ల కాదు. ప్లేన్లో 2 గంటలు కూడా పట్టదు. నేను ఇప్పుడే ఎయిర్పోర్టుకు వెళ్ళిపోతాను.
అతను నవ్విన శబ్దమయ్యింది. ఎగ్జైట్ కావద్దు, నేను వచ్చేస్తున్నాను. గురువారం అక్కడ ఉంటాను. చూడు, ఎవ్వరికీ చెప్పవద్దు. నేను వచ్చేస్తున్నాను శాశ్వతంగా. నిజంగా నిజంగా మళ్ళీ వెళ్ళను. ఎందుకని? ఉద్యోగం వదిలేశావా? మరి రెట్టించాను. అతను క్షణం ఆగాడు. చెప్పు, తొందర చేశాను. ఉద్యోగమే నన్ను వదిలేసింది. నిజంగా? ఎంత శుభవార్త! ఐ ఆమ్ వెరీ వెరీ హ్యాపీయెస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్. విన్నావా? డోంట్ వర్రీ. నీకు ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు. మనకేం లోటు లేదు. నాకు ఉద్యోగం ఉందిగా. థ్యాంక్ యూ రాధా. బాగున్నావా? బాగా. నేను ఏడవసాగాను. ప్లీజ్, మన కష్టాలు తీరిపోయినాయిగా. నేను వచ్చేస్తున్నాను. థ్యాంక్ గాడ్స్ అస్పష్టంగా అన్నాను. రేపో ఎల్లుండో నీకు ఒక ఉత్తరం అందుతుంది. ఏముంది అందులో? చదువు, నీకే తెలుస్తుందిగా. విజయ్, ఎన్ని రోజులైంది నిన్ను చూసి? నాకు మళ్ళీ ఏడుపు వచ్చేసింది. అతను రాధా, నాకు అలా అనిపించటం లేదు. నిన్ననే నిన్ను వదిలి వెళ్ళాను. నువ్వు ట్రైన్ దగ్గరికి వచ్చి వీడుకోలు ఇచ్చావు. ఈరోజు తెల్లవారింది. నీకు ఫోన్ చేశాను. ఈ మధ్యకాలం గడిచిందే, అది రోజుల్లో, వారాల్లో, నెలల్లో, సంవత్సరాల్లో నాకు తెలియదు. ఎందుకంటే ఆ టైంలో నేను మనిషిగా బ్రతకలేదు, మరగా జీవించాను. తెలిసిందా? నాకు అర్థమైంది. బహుశా నీకు ఫోన్ చేయడానికి మళ్ళీ వీలు కాదు. నేను గురువారం వచ్చేస్తున్నాను. ప్లేన్ టికెట్ వెయిటింగ్ లిస్ట్లో ఉంది. టికెట్ దొరకగానే టెలిగ్రామ్ ఇస్తాను. ఓకే, సరే. ఇంకా ఉండనా? గురువారం కోసం వెయిట్ చేస్తాను. నేను కూడా. రాధా, సంజు ఎలా ఉన్నాడో? నాకు హఠాత్తుగా వాడి సంగతి గుర్తుకు వచ్చింది. దివ్యంగా ఉన్నాడు. వాడితో మాట్లాడించనా? నేను రిసీవర్ పక్క పెట్టి వాకిట్లోకి పరిగెత్తి ఆడుకుంటున్న వాడిని ఎత్తుకు వచ్చాను. ఫోన్ చేతికిచ్చి హలో డాడీ అనమన్నాను. వాడికి ఆట మధ్యలో హఠాత్తుగా లాక్కు వచ్చినందుకు కోపం వచ్చినట్టుంది. మూతి బిగించాడు. అను, మా తండ్రివి కదూ, బతిమిలాడాను. వినలేదు. అను కసిరాను. వాడు వెంటనే ఫోన్లోకి హలో అని అరిచాడు. హలో సంజు, నా పేరు సంజయ్. హలో సంజయ్, నేను ఢిల్లీ నుంచి వస్తున్నాను. నీకేం కావాలి? నాకా? మా డాడీని తెచ్చిపెట్టండి. ఎవరు ఎప్పుడు అడిగినా వాడు అలాగే సమాధానం చెప్తాడు. మై గాడ్. విజయ్ ఫోన్లో నవ్వటం నాకు వినిపిస్తూనే ఉంది. అప్పటికే చాలా టైం అయిందని ఆపరేటర్ హెచ్చరించడంతో విజయ్ ఫోన్ పెట్టేశాడు. సంజయ్ ఆటకి పరిగెత్తాడు. నా కాళ్ళు వణుకుతున్నాయి. గుండె ఆనందోత్సాహాలని తట్టుకోలేనట్టుగా వేగంగా కొట్టుకుంటుంది. నేను అక్కడే ఉన్న కుర్చీలో కూలపడ్డాను. ఆ రాత్రి ఎలా గడిచిందో నాకు తెలియదు. కాలేజీకి ఒక 2 వారాలు సెలవు రాసి పంపేశాను. మర్నాడు నా కొలీగ్స్ సుభద్ర, జానకి, సరస్వతి వచ్చారు. కొంతమంది ఫోన్ చేశారు. నా ఆరోగ్యం బాగానే ఉందని, ఊరికే సెలవు పెట్టానని వాళ్ళని నమ్మించేసరికి నా తాతలు దిగి వచ్చారు. నాకు సంకోచం లేదు. ఇళ్ళంతా సర్దాను. విజయ్ వెళ్ళేసరికి మేము అద్దె ఇంట్లో ఉన్నాం. అమ్మ పోయిన తర్వాత బ్యాంకులో ఆమె నాకు ఉంచిన డబ్బు కట్టి నేను హౌసింగ్ బోర్డులో ఇల్లు ఒకటి తీసుకున్నాను. విజయ్ పుస్తకాలు, బట్టలు అన్నీ మళ్ళీ సర్దాను. వాటికి మీ యజమాని వస్తున్నాడు సుమా అని మనసులోని హెచ్చరికలు చేశాను. ఆ మధ్యాహ్నం పోస్ట్లో ఉత్తరం వచ్చింది. నేను ఎంతో సంతోషంతో దాన్ని తీసుకువచ్చి మంచం మీద కూర్చొని చదువుకోసాగాను. అందులో ఇలా ఉంది. రాధా డియర్, ఎన్ని వారాల నుంచో నీకు ఉత్తరం రాయాలని నాకు శక్తి చాలలేదు. నేను దాదాపు 3 నెలలుగా హాస్పిటల్లో ఉన్నాను. రాధా, నువ్వు కనిపించగానే 2 చేతులు చాచి నిన్ను దగ్గరికి లాక్కునే అదృష్టం నాకు పోయింది. నా కుడి చేతిని యుద్ధరంగానికి అప్పచెప్పేశాను. ఒంటి చేత్తో అవిటివాడిగా నీ దగ్గరికి వస్తున్నాను. నిన్ను ఇన్నాళ్ళు నేను దగ్గరికి లాక్కునేవాడిని. ఇప్పుడు నువ్వే నన్ను దగ్గరికి తీసుకోవాలి. ఏ రాధా, ఏడుస్తున్నావా? చాలామంది కంటే మనం నయ్యం కదా. నాతో పాటు పనిచేసే 3 చనిపోయారు. వాళ్లకంటే మనం నయ్యం కదా. నాకు ఒక్క చెయ్యి పోతే ఏమవుతుందట. ఇంటి దగ్గర నా కోసం ఇంకో 4 చేతులు భగవంతుడు ఉంచాడు. నీవి, సంజయ్వి. సంజయ్ పెద్దవాడైనాడేమో కదూ. ఏడవకు, ధైర్యం తెచ్చుకో. ఎయిర్పోర్ట్కి నువ్వు ఒక్కదానివేరా. ఇంకెవ్వరూ వద్దు. నేను వస్తున్నట్టు ఎవరికీ తెలియచేయకు. కొద్ది రోజులు నేను నీతో, సంజయ్తో ఒంటరిగా గడపాలి. చుట్టాలని చూడాలని ఉంటే తర్వాత మనిద్దరం వెళదాం. ఏమంటావు రాధా? ఏడవకు. 3 సంవత్సరాల తర్వాత వస్తున్న భర్తకి ఎలాంటి వెల్కమ్ ఇస్తావో చూస్తాను. ఉంటాను. ఈ ఉత్తరం నా ఎడమ చేతి వ్రాత.
దాదాపు 2 నెలల నుంచి ప్రాక్టీస్ చేయగలిగితే ఈ మాత్రం రాయగలుగుతున్నాను. ఉంటాను. ఈ లోపల వీలైతే ఫోన్ చేస్తాను, లేకపోతే గురువారం వచ్చేస్తాను. ప్లేన్ టికెట్ దొరకగానే టెలిగ్రామ్ ఇస్తాను. విశేషాలు కలుసుకున్నప్పుడు ఎన్నో కబుర్లున్నాయి. నువ్వు వినలేక విసుగు పడతావేమోనని భయంగా ఉంది. ఇంక ముగించనా? ప్రేమతో విజయ్. ఆ ఉత్తరం నాలోని ఉత్సాహపు పొంగు మీద నీళ్లు చల్లేసింది. ఒక్కసారి కాదు, 100 సార్లు 1000 సార్లు చదువుకున్నాను. విజయ్ ఉద్యోగం ఎందుకు పోయిందో నాకు అర్థమైంది. యుద్ధంలో చెయ్యి పోగొట్టుకున్న అతను ఇంకా ఉద్యోగానికి అనర్హుడు. విజయ్ వచ్చేస్తున్నాడు, శాశ్వతంగా వచ్చేస్తున్నాడు. ఇంకా మా ఇద్దరి మధ్య ఎడబాటు అనేది లేదు. విజయ్కి చెయ్యి లేకపోతేనే నా చేతులు అతనివి కావా? నా 2 చేతులు చూసుకున్నాను. వాటిల్లో ఇంక నుంచి ఒక చెయ్యి నాది కాదు, విజయ్ అనుకున్నాను. అతను కోరినట్టే నేను విజయ్ రాక గురించి ఎవరికీ చెప్పలేదు. ఇంతలో హఠాత్తుగా మైక్లో అనౌన్స్మెంట్ వినిపించింది. ఢిల్లీ నుంచి ప్లేన్ 5 నిమిషాల్లో ల్యాండ్ అవ్వబోతుంది. నేను ఉలిక్కి పడినట్లుగా ఈ లోకంలోకి వచ్చాను. అనౌన్స్మెంటు హిందీలో, ఇంగ్లీష్లో వినిపిస్తుంది. విజయ్ వస్తున్నాడు, వచ్చేస్తున్నాడు. విజయ్ని అవటివాడిగా చూడబోతున్న క్షణాలు దగ్గర పడుతున్నాయి. కళ్ళ ముందు ఆ రోజు రైల్లో క్రమంగా దూరం అవుతూ ఉంగరంతో మెరుస్తున్న చెయ్యి నా కళ్ళ ముందు కదులుతుంది. ఒక్క అరక్షణం కళ్ళు మూసుకొని మనసు చిక్కబట్టుకున్నాను. ధైర్యము, వ్యక్తిత్వం లాంటివి కూడా తీసుకున్నాను. నా ముఖంలో బాధ రవ్వంతు కూడా అతనికి తెలియకూడదు. భగవంతుడా అని ఆ శక్తిని ప్రసాదించు. మమ్మీ, నా చెయ్యి నొప్పి పుడుతుంది అన్నాడు సంజయ్. నేను ఆలోచనలో పడి వాడి భుజం గట్టిగా పట్టుకున్న సంగతి గుర్తించలేదు. ఉలిక్కి పడిన దానిలా చెయ్యి వదిలేశాను. దూరంగా విమానం వంపు తిరిగి రెక్కలు చాచిన పక్షిలా ఎగురుతూ వచ్చి భూమి మీద వాలింది. ఆ క్షణంలో నాకది నా విజయ్ని పదిలంగా తెచ్చి నాకు అప్పగిస్తున్న దేవదూతలా కనిపించింది. నేను చూస్తుండగానే దాని చక్రాలు పరిగెత్తసాగినాయి. రన్వే మీద నా మనసులాగానే వేగంగా. దాని మూత నా మనసులో హోరులా ఉంది. ప్లేన్ ఆగింది. హఠాత్తుగా నేను తీసుకున్న జాగ్రత్త, నాకు నేను ఇచ్చుకున్న శిక్షణ, పడిన శ్రమ గాలిలో కలిసిపోయినాయి. నా గుండెలు రెపరెపలాడుతున్నాయి. ప్లేన్ తలుపులు తెరుచుకున్నాయి. అందులో నుంచి ఎవరెవరో దిగుతున్నారు. నా కళ్ళు రెప్ప వేయటం మర్చిపోయినట్టుగా ప్లేన్లో నుంచి దిగుతున్న వాళ్ళని పరిశీలిస్తున్నాయి. ఆ 4 నిమిషాలు 4 యుగాలు ఎదురు చూసినంత భారంగా అనిపించినాయి. హఠాత్తుగా నా గుండెలు ఆగినట్టయింది. అందరి తర్వాత ఆఖరున చిట్ట చివరి ప్రయాణికుడిగా విజయ్ దిగి వస్తున్నాడు. అతన్ని చూడగానే ఆనందం, చెప్పలేని నిశ్చింత, దుఃఖం నన్ను సుడిగాలిలా చుట్టేసినాయి. 2 చేతులు చాచి పరిగెత్తుతూ అతనికి ఎదురు వెళ్ళాలని అనిపించింది. అతని కుడి చెయ్యి షెట్టు దిగువ నుంచి మొండిగా కనిపిస్తుంది. దాన్ని చూడగానే నా గుండెలు చెరువైనాయి. నొప్పి, భరించలేని నొప్పి. ఆ క్షణంలో రెక్కలు తెగిన పక్షిలా నా మనసు గిలగిలలాడసాగింది. నా కుడి చెయ్యి తెగి కింద పడినటువంటి భయంకరమైన బాధ. భగవాన్, అందులోనూ కుడి చెయ్యి. నా కళ్ళ ముందు టెన్నిస్ ఛాంపియన్గా ఆడే విజయ్ రాకెట్ కుడి చేత్తో తిప్పుతూ కనిపించాడు. అతని అందమైన దస్తూరి గుర్తుకు వచ్చింది. ఒక్కసారి నడుస్తూ తూలి పడబోతుంటే అతని చెయ్యి వచ్చి నన్ను నడుము చుట్టూ పట్టుకొని ఆపిన సంఘటన మెరుపులా కళ్ళ ముందు మెదిలింది. ముందుకు నడుస్తున్న ప్రయాణికులు ఒకరిద్దరు వెనక్కి తిరిగి అతన్ని చూస్తున్నారు. అతను మాత్రం ఎటూ చూడకుండా చకచకా నడిచి వచ్చేస్తున్నాడు. ఎంత చక్కటి విగ్రహం, ఎంత హుందా అయిన నడక. భగవంతుడే చూడలేకపోయాడా అనిపిస్తుంది. దేవాలయంలో చెయ్యి తెగిన అందమైన శిల్పం గుర్తుకు వస్తుంది. సంజు, నేను చెప్పింది గుర్తుందా? డాడీ కనిపించగానే ఏమంటావు చెప్పు? ఆతృతగా అడిగాను. హలో డాడీ అంటాను. వెల్కమ్ హోమ్ అని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటాను. ముద్దు ముద్దు మాటలలో నేను 3 రోజులుగా నేర్పుతున్న పాఠం నాకు అప్పచెప్తున్నట్టుగా అన్నాడు. డాడీని వాడు ఇంతవరకు ఎరగడు. నిత్యం నేను డాడీ అనే వ్యక్తిని గురించి చెప్పే మాటలు వాడిలో ఒక ఉత్సాహాన్ని, ఆసక్తిని రెచ్చగొట్టినట్టు నేను గమనించాను. విజయ్ దూరం నుంచి నన్ను చూసి గుర్తుపట్టగానే వెంటనే చేతిలో ఎయిర్ బ్యాగ్ కింద పెట్టి అదే చెయ్యెత్తి ఊపాడు.
నేను సంజయ్ చెయ్యి ఎత్తి పట్టుకుని ఊపాను. నన్ను చూడగానే అతని అడుగుల వేగం రెట్టింపయింది. ఇంక కదలకుండా నిలబడటం నా వశం కాలేదు. 3 సంవత్సరాలుగా ఒకరికొకరు కొన్ని వేల మైళ్ళ దూరమై ఉత్తరాల ద్వారా మాత్రమే సన్నిహితంగా ఉంటూ శారీరకంగా కాక మానసికంగా ఒకరి ఊహల్లో ఒకరు బతుకుతూ గడిపిన సుదీర్ఘమైన ఎడబాటు అనే అగాధపు అంచులు కలుసుకుంటున్నాయి. ఇద్దరం చేరువవుతున్నాం. అతను దగ్గరగా వచ్చాడు. అప్పటికే నేను చేరువయ్యాను. అతను చేతిలో ఎయిర్ బ్యాగు కింద పడేసినట్టుగా వదిలేసి చప్పున నా భుజం చుట్టూ చెయ్యి వేశాడు. నా తల అతని గుండెలకి ఆనింది. ఆ క్షణంలో ఆ చుట్టుపక్కల ఎందరున్నారో ఏం చేస్తున్నారో నేను సర్వం మర్చిపోయాను. రాధ అస్పష్టంగా అంటున్న అతని కంఠం. నా గొంతైతే మూసుకుపోయినట్లుగా మాటే పెగలటం లేదు. ఆనందపు సుడిగాలిలో చిక్కుకున్నంతలా కంపిస్తూ నేను అతన్ని పట్టుకున్నాను. నాకిప్పుడు అర్థమైంది అతను ఎవ్వరిని ఎందుకు రావద్దన్నాడో. ఒకరిని ఒకరు చూసుకునే ఈ ఆనందం ఎంతో అపురూపంగా ఉంది. ఇది ఇంకొకరికి పంచడం ఏమాత్రం ఇష్టం లేనట్టుగా ఉంది. నేను ఏడవకూడదని అనుకుంటున్నాను. నన్ను నేను శాసించుకోబోయాను, కానీ నా వశం కావటం లేదు. కళ్ళలోంచి నీళ్లు జలజలాలాడుతూ ప్రవాహంలా బయటికి ఉరకసాగినాయి. అతని చెయ్యి నా జుట్టుని నలిపేస్తుంది. అమ్మా, ఎవరే ఈయన? సంజయ్ నన్ను లాగుతూ అన్నాడు. నేను వాడి సంగతి మర్చిపోయాను. డాడీ అని చెప్పానే అన్నాను. వాడి కళ్ళు ఆశ్చర్యంగా పెద్దవైనాయి. ఎవరు? విజయ్ అప్పుడే సంజయ్ని చూస్తున్నట్లుగా అన్నాడు. సంజు? ఎవరు సంజునా? మై గాడ్! విజయ్ హఠాత్తుగా నన్ను వదిలి ఒక్క చేత్తోనే వాడిని లాక్కొని ఎత్తుకున్నాడు. అతని కళ్ళు సంభ్రమంగా, ఆశ్చర్యంగా, నమ్మశక్యం కానట్లుగా వాడి ముఖంలో అణువణువుని పరిశీలిస్తున్నాయి. బాబు ఎంత పెద్దగా అయ్యాడో! నాకు ఇంకా ఉయ్యాలలో ఆ పసికందుగానే గుర్తుకు వస్తున్నాడు. వెల్కమ్ హోమ్ డాడీ, సంజయ్ అప్ప చెప్పినట్టుగా అని విజయ్ బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుని వెంటనే సరిగ్గా చెప్పానా లేదా అన్నట్టు నా వైపు చూశాడు. ఓహో రాధా, వాట్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అతని రెండో చెయ్యి ఉంటే బహుశా నా నడుము చుట్టూ పడేదేమో. అది గమనించిన నేను అతని నడుము చుట్టూ చెయ్యి వేసి పసిపిల్లల సంబరంగా హత్తుకున్నాను. ముగ్గురము బయటికి వచ్చాం. లగేజీ త్వరగానే వచ్చింది. నేను వెళ్ళి దూరంగా పార్కు చేసిన కారు తీసుకుని వచ్చాను. పోర్టర్ డిక్కీలో సామాను తెచ్చిపెట్టాడు. విజయ్ అతనికి డబ్బులు ఇచ్చాడు. నేను స్టీరింగ్ మీద చేతులు వేసి కూర్చున్నాను. విజయ్ సంజయ్ని ఒడిలో పట్టుకొని కూర్చున్నాడు. కారు స్టార్ట్ చేశాను. అతని చూపులు స్టీరింగ్ మీద నిలిచినాయి. అతని దవడ ఎముక కదలటం చూస్తూనే ఉన్నాను. విజయ్ భయం వేస్తుంది, దేనికైనా గుద్దేస్తానేమో కంపిత స్వరంతో అన్నాను. పర్వాలేదులే, ముగ్గురం ఒకే చోట ఉన్నాంగా. నేను నిదానంగా డ్రైవ్ చేస్తున్నాను. విజయ్ లేనప్పుడు నేను కారు నడుపుతాను, కానీ విజయ్ ఉంటే ఎప్పుడూ స్టీరింగ్ అతనికే ఇస్తాను. మా పెళ్ళైన కొత్తలో అతను నాకు డ్రైవింగ్ నేర్పడానికి పడిన అవస్థ గుర్తుకు రాసాగింది. పల్లెటూరు నుంచి వచ్చానేమో. నాకు అసలే ఈ సిటీ రోడ్లు, వాటి మీద గడబిడగా రిక్షాలు, కార్లు, ఆటోలు భయంగా అనిపించేవి. ఒకదానికి ఇంకోటి ఎక్కడ కొట్టుకుంటుందేమోనని హడలుగా ఉండేది. కారులో విజయ్ పక్కన కూర్చొని వెళ్తుంటే నాకు ఊపిరి బిగపట్టినట్టుగా ఉండేది. అలాంటిది కార్ డ్రైవింగ్ నేర్చుకోవటమా? కానీ నా మాట విజయ్ వినలేదు. బలవంతంగా నేర్పటం ప్రారంభించాడు. స్టీరింగ్ ముందు నన్ను కూర్చోపెట్టి దాన్ని పట్టుకోమని అతని 2 చేతులతో చేతులు కలిపేవాడు. పెళ్ళైన కొత్త రోజులు. అతని స్పర్శకు నాకు గిలిగింతలు పెట్టినట్టుగా ఉండేది. అతను డ్రైవింగ్ గురించి జాగ్రత్తలు చెప్తుంటే నేను అతని చేతులు చూస్తూ కూర్చునేదాన్ని. సడన్ బ్రేక్ వేసినప్పుడు ఇద్దరం తూలేవాళ్ళం. నేను అతని భుజం పట్టుకునేదాన్ని. నా తల అతని భుజానికి ఆనితే వెంటనే తీయబుద్ధి అయ్యేది కాదు. నువ్వింత మొద్దువి అనుకోలేదు, త్వరగా నేర్చుకుంటావనుకున్నాను అని కసరాడు ఒకసారి. నాకు రోషం వచ్చేసింది. 1 వారం రోజుల్లో డ్రైవింగ్ నేర్చేసుకున్నాను. నేను నిట్టూర్చాను. విజయ్ కూడా అన్నాడు, రాధా, ఆ రోజులలో ఎంత బలవంతంగా నీకు డ్రైవింగ్ నేర్పించానో గుర్తుందా? గుర్తుంది అన్నట్టు తలూపాను. భగవంతుడు ముందు ముందు నాకు ఇబ్బంది కలుగుతుందని కాబోలు అప్పుడే ఆ పని చేసేలా పురిగొలిపాడు.
నేను మాట్లాడలేదు. నాకు మళ్ళీ అదే గుర్తుకు వస్తుంది. డ్రైవింగ్ చేస్తుంటే అతని చేతులు ఎంత బాగుండేవి. కుడి చేయికి ఉన్న ఉంగరం ఎలా మెరిసేది. కారు ఇంటి ముందుకు వచ్చి ఆగింది. కారు హారన్ వినగానే జానీ వరండాలోంచి భౌ భౌమని అరవటం ప్రారంభించింది. జానీ, విజయ్ ఈల వేసి పిలిచాడు. దాని చెవులు నిక్కబొడుచుకున్నాయి. జానీ, విజయ్ మళ్ళీ ఈల వేశాడు. నేను తాళం తీశాను. జానీ విజయ్ దగ్గరికి వచ్చి వాసన చూసింది. ఆ వెంటనే అతని మీదికి ముందు కాళ్ళు ఎత్తి ఆంచి కుయ్యు కుయ్యమంటూ గొడవ చేయసాగింది. వాట్ ఏ మ్యాన్, ఆర్ యూ ఆల్ రైట్? విజయ్ దాని తల మీద చెయ్యి వేసి నిమరసాగాడు. నేను గబగబా వెళ్ళి అన్ని గదులు తలుపులు తెరిచి లైటు వేశాను. వంట ఇంట్లోకి వెళ్ళి చకచకా కాఫీ కలిపి తెచ్చేసరికి విజయ్ సోఫాలో కూర్చొని ఉన్నాడు. అతని ఒళ్ళో ఎడం పక్క చెయ్యి వంపుల్లో ఒదిగి సంజయ్ కూర్చొని ఉంటే ఎడం పక్క జానీ తల ఆంచి ఉంది. ఒక కప్పు పాలు జానికి కూడా తీసుకురా అన్నాడు. నేను లోపలికి వెళ్ళి పాలు దాని పళ్ళెంలో పోసి తెచ్చాను. విజయ్ దాని ముందు పెట్టాడు. అది ఆంబగా తాగింది. నేను త్వరగా వంట చేశాను. నువ్వు స్నానం చేయి, భోజనం చేద్దు కానీ అన్నాను. అతను తల ఊపాడు. కొద్దిసేపు అయిన తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర నేను అన్నీ సర్దుతున్నాను. ఇంతలో బాత్రూంలోంచి రాధా అని పిలుపు వినిపించింది. స్నానం చేసిన అతను బట్టల కోసం పిలుస్తున్నాడు. ఆ పిలుపుకి నాలో ప్రాణం లాంటిది రాసాగింది. సంవత్సరాల తరబడి ఒంటరితనంతో బెంబేలు పడుతున్న నా మనసుకి ఆలంబన దొరికినట్టుగా చేతులు చాచి ఆ శబ్దాన్ని కౌగిలించుకున్నట్టుగా ఉంది. బట్టలు బెడ్రూమ్లో మంచం మీద పెట్టాను అని చెప్పాను. డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్ది భోజనానికి రమ్మనమని పిలవటానికి వచ్చేసరికి అతను అద్దం ముందు నిలబడి ఎడమ చేత్తో తల దువ్వుకుంటున్నాడు. అతనికి ఎడమ చేత్తో అన్ని పనులు చేయటం అప్పుడే బాగా అలవాటు అయిపోయినట్టు ఉంది. వచ్చి భోజనానికి కూర్చున్నాడు. నేను ప్లేట్లో అన్నం కలిపి అతనికి తినిపించాను. మొదట ముద్ద పెడుతుంటే క్షణం సేపు నా వైపు చూసిన అతను వెంటనే ఎడమ చెయ్యి నా నడుము చుట్టూ పెనవేసి నా పొట్టలో తలదాచుకున్నాడు. రాధా, నా గొంతులో కూడా ఏదో అడ్డుపడ్డట్లే అయింది. అతని తల మీద చెయ్యి వేసి నిమురుతూ ఉండిపోయాను. అతని గడ్డం పట్టి ఎత్తి నోట్లో అన్నం పెట్టాను. అతని కళ్ళు చెమ్మగిల్లి ఉండటం స్పష్టంగా కనిపిస్తుంది. విజయ్ పక్కనే కూర్చొని ఉన్న సంజయ్ విప్పారిన నేత్రాలతో మా ఇద్దరిని చూస్తుండటం గమనించగానే నేను మెల్లగా అతని తల వదిలేశాను. విజయ్ స్పూన్ ఇవ్వు అన్నాడు. నేను చెంచా తెచ్చి ఇచ్చాను. అతను దానితో అన్నం ఎడమ చేత్తో తీసుకుని చకచకా తినసాగాడు. అతని బలవంతం మీద నేను కూడా కూర్చొని అన్నం తిన్నాను. సంజయ్ పడుకోబోతుండగా రగ్గు కప్పుతున్న నా చెయ్యి పట్టుకుంటూ అడిగాడు, మమ్మీ, ఈ డాడీ ఎప్పుడు ఊరు వెళ్ళిపోతాడు? నేను ఆశ్చర్యంగా చూశాను. ఎందుకనిరా అన్నాను. ఆ డాడీ అంటే నాకు ఇష్టం లేదు. అన్నం నాకు తినిపించకుండా ఆ డాడీకి తినిపించావుగా. నేను వాడి బుగ్గ మీద గిల్లాను. ఇంకెప్పుడు ఆ పని చెయ్యనులే. మొదట నీకు పెట్టిన తర్వాత ఆయనకు పెడతాను. సంజయ్ తల అడ్డంగా తిప్పాడు. ఆయనకి నువ్వు అన్నం పెడితే నేను అస్సలు అన్నం తినను, మానేస్తాను, చూసుకో మరి. వేలు పెట్టి చూపిస్తూ బెదిరించాడు. వాడి 2 బుగ్గలు సాగలాగి నుదుటి మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాను. వాడు నిద్రపోయే వరకు వాడి మంచం మీద కూర్చున్నాను. నేను వంటింట్లో సర్ది తలుపులు మూసి వచ్చేసరికి విజయ్ గదిలో పడక కుర్చీలో పడుకుని ఉన్నాడు. అతని నోట్లో సిగరెట్ వెలుగుతుంది. అతను కూర్చున్న తీరు చూస్తే చాలాసేపటి నుంచి నా కోసం వెయిట్ చేస్తున్నట్లుగా ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నా పడక గదిలో సిగరెట్ వాసన వస్తుంది. అది నాకెంతో మధురంగా అనిపించింది. కిటికీ దగ్గరికి వెళ్ళి పరదాలు లాగబోతున్న దానల్లా ఒక్క క్షణం ఆగాను. చుట్టుపక్కల అందరి ఇళ్లల్లో లైట్లు వెలుగుతున్నాయి. ఎన్ని రోజులు ఇక్కడ నిలబడి ఏడ్చాను. అందరూ సుఖంగా ఉన్నట్లుగా అనిపించేది. ఈ పూట నా మనసులో భావం అందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఈ ప్రపంచంలో ఉన్న ఆనందం అంతా నా ఇంట్లోనే నాట్యం చేస్తున్నంత వెర్రి సంతోషంగా ఉంది. కిటికీకి తలుపులు మూశాను. ఇంతలో నా వెనక అలికిడి అయ్యింది. తిరిగి చూస్తే నా వెనుకగా దగ్గరగా విజయ్. రాధా, నువ్వేం మారలేదు, లావయ్యావు అంతే. అప్పటికంటే కొంచెం లావు. నువ్వు ఇలా కిటికీ దగ్గర నిలబడటం చూస్తుంటే నాకు మొదటి రాత్రి గుర్తుకు వస్తుంది. అతను హఠాత్తుగా ఎడమ చేత్తో నా నడుము చుట్టూ చెయ్యి వేసి పొదివి పట్టుకున్నాడు. నా మెడ వంపుల్లో ముఖం దాచుకుంటూ అస్థిగా అన్నాడు, యుద్ధంలో బాగా గాయపడ్డాను. ఆపరేషన్ చేసి చెయ్యి తీసేశారు.
ఆ తర్వాత నేను పడిన వేదన వర్ణనాతీతం. ఆత్మహత్య చేసుకోవాలని అప్పుడప్పుడు అనిపించినా నేను పొందిన శిక్షణ నన్ను ఆపు చేసింది. నేను సైనికుడిని. చొరవ, ధైర్యం, ముఖ్యంగా పోరాడటం నాకు అలవాటు. ఎక్కడికైనా ఆశ్రమానికి వెళ్ళిపోదామా అని అనిపించేది. చివరికి నీ దగ్గరికి రావటానికే నిశ్చయించుకున్నాను. విజయ్, నేను 2 చేతులతో అతని దగ్గరకు లాక్కున్నాను. రాధా, ఇప్పుడు రెండో చెయ్యి లేని లోటు బాగా తెలుస్తుంది నాకు. ఆ మాట ఇంకెప్పుడూ ఎత్తకు. అతని తలని గుండెలకి అదుముకుంటూ అన్నాను. విజయ్ వచ్చిన తర్వాత నా కొత్త కాపురం ప్రారంభమైంది. ఇంట్లో ఇదివరకు ఎన్నిటిలోనూ అశ్రద్ధగా ఉండే విషయాలలో నాకు శ్రద్ధ, ఉత్సాహం పుట్టుకరాసాగినాయి. విజయ్ వచ్చిన తర్వాత నెల రోజులు సెలవు అనంతరం నేను మళ్ళీ కాలేజీలో జాయిన్ అయ్యాను. ఈ నెల రోజులు క్షణం విరామం లేకుండా గడిచింది. మేము బంధువుల ఇండ్లకి వెళ్ళటం, వాళ్ళు మా ఇంటికి రావటం జరిగేది. ఇవి కాక సినిమాలు, షికార్లు, తిరుపతి, మద్రాస్ ప్రయాణం అంతా ఆనందంగానే ఉంది. కానీ సంజయ్ ఒక సమస్య అయిపోయాడు. వాడికి ఎందుకో విజయ్ అంటే విముఖత చూపించసాగాడు. విజయ్ వాడిని మలిమి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా అది సులభంగా నెరవేరటం లేదు. సంజయ్ నిద్రపోయే వరకు నేను విజయ్ గదిలోకి వెళ్లేదాన్ని కాదు. ఒక రోజున కూడా సంజయ్ త్వరగా నిద్రపోయేవాడు కాదు. నన్ను కదలనిచ్చేవాడు కాదు. వాడిని నిద్రపుచ్చి వచ్చేసరికి నా తల ప్రాణం తోకకి వచ్చేది. ఒక రోజున కూడా అంతే చేశాడు. మమ్మీ, ఈ కొత్త డాడీ మన ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళిపోతాడు? ఎందుకనిరా? నాకు బాగాలేదు. అలా అనకూడదు. నువ్వేమో ఆ డాడీ వెంటనే తిరుగుతావు. నాకు కథలు చెప్పటం మానేశావు. చెప్తాగా, ఆయన్ని వెళ్ళిపోమ్మను. ఇదిగో, ఆ మాట అనకూడదు అని చెప్పలేదు. ఇంకా అంటాను. డాడీ మా ఇంట్లోంచి వెళ్ళిపో, బిగ్గరగా అరిచేశాడు. నేను వాడి నోరు నొక్కేశాను. ఈసారి అలా అన్నావంటే చెంపలు వాయించేస్తాను, జాగ్రత్త, కసిరాను. నాకేం భయం లేదు. డాడీగా వెళ్ళిపోరా, ఇంకా అరిచాడు. నేను సంజయ్ చెంప మీద బలంగా చెరిచాను. జాగ్రత్త, మళ్ళీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావా? చంపేస్తాను. అప్పటికే విజయ్ అక్కడికి వచ్చేసి గుమ్మంలో నిలబడ్డాడు. వాడు చిన్న పిల్లాడు. వాడికి ఏం అర్థమవుతుంది? మనము నచ్చ చెప్పాలి కానీ ఎందుకు అలా కొడతావు? విజయ్ని చూడగానే సంజయ్ మంచం మీద నుంచి లేచి ఒక్క దూకు దూకి వెళ్ళాడు. విజయ్ని 2 చేతులతో కొడుతూ, పో, మా ఇంట్లోంచి పో, పోతావా పోవా అంటూ కొరకసాగాడు. సంజు, నేను వెళ్ళి లాగి విడిపించాను. రాధా, ఆవేశపడకు, వాడిని బుజ్జగించు, అర్థమయ్యేలా చెప్పు, కేకలేయకు. అలా చేస్తే నా మీద వాడికి ఇంకా కోపం ఎక్కువగా అవుతుంది. ప్లీజ్. అతను అర్థింపుగాని సంజయ్ వైపు చూసి వెళ్ళిపోయాడు. అతని కళ్ళల్లో అగ్గుపడుతున్న బాధ చూస్తుంటే నాకు జాలి వేసింది. సంజయ్ని 2 తన్నబుద్ధి వేసింది. సంజయ్ ఆ రాత్రి పొద్దుపోయే వరకు నిద్రపోలేదు, పండుకున్నాడు. ఒకసారి నేను లేచి విజయ్ గదిలోకి వచ్చాను. మంచం మీద అతను పడుకొని ఉన్నాడు. నన్ను చూడగానే సంజు నిద్రపోయాడా అని అడిగాడు. లేదు అన్నాను. వాడు నిద్రపోయే వరకు ఇక్కడికి రాకు, వెళ్ళు. వాడి ఎదుట అసలు నాతో ఎక్కువగా మాట్లాడకు, కానీ ప్లీజ్ ఇంకేం మాట్లాడవద్దు, వెళ్ళు. వాడు లేచి మళ్ళీ వస్తాడు. వాడి కళ్ళల్లో అసహ్యం నేను చూడలేను. నేను తప్పనిసరిగా లేచి వాడి గదిలోకి వెళ్ళాను. సంజయ్ అటు ఇటు మసులుతూనే ఉన్నాడు. నేను వాడి దగ్గరే పడుకున్నాను. కాసేపట్లో నిద్రపోయాడు. నిద్రలో అమాయకంగా ఉన్న వాడి ముఖం చూసేసరికి నాకు జాలి వేసింది. చిన్న వెధవ. వాడికి ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఇంకే వ్యక్తిని వాడికంటే ఎక్కువగా ఆదరించటం తెలియదు. ఇది వరకు నా కాలక్షేపమంతా వాడితోనే ఉండేది. ఇప్పుడు అది తగ్గిపోయింది. నేను విజయ్కి కబుర్లు చెప్తున్నా, నవ్వుతున్నా, మాట్లాడుతున్నా వాడికి ఏమిటో చికాగ్గా ఉంటుంది. విజయ్ వాడిని బలిమి చేసుకోవటానికి ఇంకా చాలా రోజులు పట్టుతుంది. సంజయ్ నిద్రపోయాడని స్పష్టంగా తెలుసుకున్న తర్వాత నేను లేచి విజయ్ గదిలోకి వచ్చాను. అతను మంచం వెనక గోడకి తల ఆనిచ్చి చెరిగిలబడి సుదీర్ఘమైన ఆలోచనలో మునిగి ఉన్నాడు. చాలా ఆలస్యమైంది కదా అన్నాను నొచ్చుకుంటున్నట్లుగా చూస్తూ. పర్వాలేదు. నేను అతని దగ్గరగా వచ్చి మంచం మీద కూర్చున్నాను. అబ్బా, రేపటి నుంచి మళ్ళా కాలేజీ బోర్ అన్నాను. పోనీ మానేయకూడదు? అమ్మో, నాకు తొందరలోనే ప్రమోషన్ వస్తుంది అన్నాను. మరి బోర్ అనటం దేనికి? అతను నా వైపే చూస్తున్నాడు. నేను అతని ఛాతి మీద తల ఆనిచ్చాను. నిశ్చింతగా నిద్రపోయాను. నేను మర్నాడు 10 గంటలకల్లా తయారయ్యాను.
అప్పటికే సంజయ్ని స్కూల్కి తీసుకుని వెళ్ళిపోయింది ఆయా వచ్చి. విజయ్ కూడా త్వరగా స్నానం చేసి నాతో కలిసి భోజనం చేసేశాడు. నేను డ్రెస్ చేసుకుని పుస్తకాలు తీసుకొని అతనికి దగ్గరగా వచ్చి వెళ్తున్నాను అన్నాను. అతను క్షణం సేపు నా వంక యగాదిగా చూశాడు. ఏమిటి, బాగాలేనా అన్నాను. కాలేజీకి వెళ్ళేటప్పుడు నేను ముడి వేసుకుంటాను. పెద్ద బార్డర్స్ ఉన్న కాటన్ కానీ కాశ్మీర్ సిల్క్ కానీ చీరలు కట్టుకుంటాను. టీచర్ అంటే హుందాగా నిండుగా ఉండాలని నా నమ్మకం. ఏమిటలా చూస్తున్నావు అన్నాను. నిన్నే. ఏం బాగాలేనా? కాదు, కొత్తగా కనిపిస్తున్నావు, ఎవరోలా ఉన్నావు. నేను నవ్వాను. ముందుకు వంగి అతని పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టుకుని టాటా చెప్పి వెళ్ళిపోయాను. నేను కారు తీసి గేటు దాటుతుంటే విజయ్ వచ్చి గేటు వేశాడు. అతను టాటా చెప్పాడు. నేను ముందుకు వచ్చేస్తుంటే వ్యూ మిర్రర్ నుంచి అతను అలాగే గేటు పట్టుకుని నిలబడటం నాకు కనిపిస్తూనే ఉంది. నాకు చాలా గమ్మత్తుగా అనిపించింది. కాలేజీలో కో-లెక్చరర్స్ అంతా విజయ్ తిరిగి వచ్చినందుకు పార్టీ ఇవ్వాలని బలవంతం చేశారు. సరస్వతి అయితే మరీ ఎప్పుడు ఎక్కడ పార్టీ దొరుకుతుందా అని చూస్తుంది. నేను అంగీకరించక తప్పలేదు. ఎల్లుండి ఆదివారం మా ఇంట్లో లంచ్కి ఆహ్వానించారు. నేను సాయంత్రం రాగానే విజయ్కి ఈ విషయం చెప్పాను. ఏమిటి, పార్టీయా? నన్ను అడగకుండా ఎందుకు చెప్పావు అన్నాడు. ఇందులో నిన్ను అడిగేదేముంది, ఇచ్చేదాన్ని నేను అన్నాను. నన్ను అడిగేదేం లేదా? ఈ మొండి చేత్తో వస్తాననుకుంటున్నావా వాళ్ళందరి ముందుకు? ఏమవుతుంది? ఈరోజు రాకపోతే రేపైనా నలుగురిలో తిరగాల్సిందే. నీకు తెలియదు, ఊరుకో కసిన్నట్టుగా అన్నాడు. ఇందులో తెలియనిదేముంది? చాలా ఉంది. పార్టీ లేదు, గిట్టి లేదు, క్యాన్సిల్ చెయ్యి అనేశాడు. నేను చాలా నిరుత్సాహపడ్డాను. పార్టీలో ఏమేమి కావాలో కూడా వాళ్ళు నాకు చెప్పేశారు. విజయ్ ఇప్పుడు ఇలా అంటున్నాడు, చెయ్యటమా వద్దా అన్న మీమాంసలో పడ్డాను. నేను వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకొని ముడి విప్పి జుట్టుకి రిబ్బన్ కట్టుకు వచ్చాను. విజయ్ నన్ను చూడగానే అమ్మయ్య, ప్రాణం ఇప్పుడు హాయిగా ఉంది అన్నాడు. ఎందుకని? ఇంత క్రితం నిన్ను చూస్తే ఎవరోలా ఉన్నావు, ఇప్పుడేమో చిన్న పిల్లలా, నేనెరిగిన రాధాలా, అప్పుడేమో వయసు వచ్చిన మనిషిలా హుందాగా బెరుగ్గా కలిగించేటట్టుగా ఉన్నావు అన్నాడు. అతని ఒళ్ళో ఒదిగి అడిగాను, పార్టీ మాట ఏమిటి? ఇంకా ఆ మాట ఎత్తొద్దు అన్నాడు. నాకు చాలా బాధ కలిగింది. ఆ విధంగా మా దినచర్యలో భావాల్లో చాలాసార్లు ఎగుడు దిగుళ్ళు రాసాగినాయి. నేను కాలేజీ వెళుతుంటే మొదట్లోలాగా విజయ్ తను కూడా గబగబా స్నానం చేసి నాతో భోజనానికి రావటం లేదు. బద్ధకంగా కూర్చునేవాడు. భోజనానికి రా అంటే నేను తర్వాత తింటానులే అనేవాడు. నేను సాయంత్రం వచ్చేసరికి ఇండ్లు చూసి ఆశ్చర్యపోయాను. డైనింగ్ టేబుల్ అంతా మూతలు లేని గిన్నెలతో ఎంగిల్ ప్లేట్ల మీద ఈగలు వాడుతూ అసహ్యంగా ఉంది. విజయ్ సోఫాలో పడి నిద్రపోతున్నాడు. అతన్ని లేపటం నా తరం కాలేదు. పక్కనే బాటిల్ ఉంది. కింద అంతా సిగరెట్ పీకలు నూసి ఇండ్లు శుభ్రం చేసేసరికి నా తాతలు దిగి వచ్చారు. అసలే కాలేజీలో మాట్లాడి అలసిపోయి వచ్చానేమో. ఇంటి దగ్గర ఇంత పని ఎదురయ్యేసరికి ఏడుపు వచ్చేసింది. మర్నాడు విజయ్కి చెప్పేశాను. విజయ్, పని మనిషి కూడా రావటం లేదు. కాలేజీ నుంచి వచ్చి అన్నం వండటమే నాకు గగనం అవుతుంది. అంటే నేను వచ్చేసరికి నాకు ఇంటి దగ్గర వేరే పని పెట్టకు అన్నాను. అతను మాట్లాడలేదు. ఆ సాయంత్రం నేను వచ్చేసరికి విజయ్ ఇంట్లో లేడు. పక్కింటి అమ్మాయి తాళం చెవి తెచ్చి ఇచ్చింది. అతను ఉదయమే వెళ్ళాడట. నేను ఇంట్లోకి అడుగు పెట్టాను. థ్యాంక్ గాడ్, ఇండ్లు ఎక్కడ సర్దిన సామాను అక్కడే ఉంది. నాకు సంతోషం కలిగింది. డైనింగ్ రూమ్లోకి వచ్చిన నేను టేబుల్ మీద ఆ గిన్నెలు చూడగానే ఉలిక్కి పడ్డాను. విజయ్ కోసం నేను పెట్టిన ప్లేటు అలాగే ఉంది. గిన్నెలు తీసి చూశాను. విజయ్ అన్నం తినలేదు. ఉదయం నుంచి ఎక్కడికి వెళ్ళాడు? విజయ్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడో తెలిసిన వాళ్ళకి ఫోన్ చేశాను. ఎవ్వరూ రాలేదని చెప్పారు. రమణ ఇంటికి వెళ్ళాను. అక్కడికి రాలేదు. రమణని తీసుకుని అతని ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ కూడా లేడు. నాకు చాలా భయం వేసింది. రమణ నేను ఇంటికి వచ్చాం. ఎక్కడో ఒక చోట క్షేమంగానే ఉంటాడు అన్నాడు. భయపడకు వదినా. ఇంతలో ఫోన్ మోగింది. విజయ్ బార్లో తాగి పడి ఉన్నాడట. రమణ స్నేహితుడు ఒక అతను ఫోన్ చేశాడు. నేను రమణ వెళ్ళాం. విజయ్ మత్తులో ఏదో అంటున్నాడు. మాట మందంగా ఉండటం వల్ల నాకు అర్థం కాలేదు. ఆ స్థితిలో అతన్ని చూడగానే నాకు భయం వేసింది.
ఏడుపు వచ్చేసింది. రమణ సహాయంతో ఇంటికి చేర్చాను. మర్నాడు నేను కాలేజీకి వెళ్ళలేదు. విజయ్ నన్ను అడిగాడు. వెళ్ళాలనిపించటం లేదు అన్నాను ముక్తసరిగా. ఎందుకని రెట్టించాడు. నేను జవాబు చెప్పలేదు. అతను పండుకునే ఉన్నాడు. 12 గంటలు అవుతుండగా భోజనానికి లేచి రమ్మనమని పిలిచాను. నాకు ఆకలి లేదు అన్నాడు. ఎందుకని? ఒంట్లో బాగాలేదు, నన్ను మాట్లాడించకు, అవతలికి వెళ్ళు. నేను దగ్గరికి వెళ్ళి మీద చెయ్యి వేశాను. నీ బాధ ఏంటో నాకు చెప్పకూడదు అనునయంగా అడిగాను. అతను మాట్లాడలేదు. నాకు చెబితే దానికి తగ్గ ఉపాయం చెప్తానుగా. నువ్వు చెప్పలేవు. నీకు ముందే తెలుసా? అతను తెలుసు అన్నట్టు తల తిప్పాడు. విజయ్, నా నుంచి దాచటం నీకు న్యాయం కాదు. నేను దాన్ని పరిష్కరించలేకపోవచ్చు, కానీ నీ బాధని పంచుకోగలను కదా. రాధా, నువ్వు ఉద్యోగం చేయటం నాకు ఇష్టం లేదు. మానేస్తావా? నేను నిరుత్తరురాలిని అయ్యాను. మన ఇల్లెలా గడుస్తుంది? అస్పష్టంగా అన్నాను. నేనే ఏదో మార్గం చూస్తాను. అతను లేచి హఠాత్తుగా ఎడమ చేత్తోనే నన్ను గట్టిగా పట్టుకున్నాడు. నువ్వు నాకు తెలిసిన రాధగా, నేను యుద్ధానికి వెళ్ళకముందు రాధాలాగానే ఉండు. తెలిసిందా? డబ్బు చాలకపోతే కారు అమ్మేద్దాం, పస్తులు పడుకుందాం. అతని ఆవేశానికి చిత్రంగా నా మనసు స్పందించలేదు. నేను నిటారుగా చలనం లేకుండా అలాగే ఉండిపోయాను. విజయ్, నన్ను ఆలోచించుకొని అన్నాను. ఆ రోజున ఇద్దరం వేరువేరు గదుల్లోనే పండుకున్నాం. ఉద్యోగం వదిలేయాలా, కారు అమ్మేయాలా, పస్తులు పడుకోవాలా? విజయ్ మతి ఉండే మాట్లాడుతున్నాడా? అది జరిగే పనేనా? అతనేదో ఆవేశంలో ఉన్నాడు. నేను కాలేజీకి వెళ్ళిపోతే ఒంటరితనం తట్టుకోలేక అనుకునే మాటలవి. వాటిని నేను విలువ ఇస్తే ఎలా? నేను ఉద్యోగం మానేస్తే అసలు ఎలా జరుగుతుంది? మర్నాడు నేను మామూలుగానే తయారై బయలుదేరాను. డ్రెస్ చేసుకుని, ముడి వేసుకొని, పుస్తకాలు పట్టుకొని అతని ముందుకు వచ్చి నిలబడ్డాను. రాధా, కాలేజీకి వెళ్ళు. రాత్రి నేను ఆవేశంలో అనేసా. ఐఎమ్ సారీ. నా మాట వెనక్కు తీసుకున్నాను. అతని గొంతు క్షమార్పణగా ఉంది. ఆ రోజు కాలేజీకి వచ్చానన్న మాటే గాని నా మనసులో లేదు. విజయ్ని సంతృప్తిపరచలేకపోయాను అనే బాధ కలగసాగింది. ప్రాక్టికల్గా ఆలోచిస్తే అది అసాధ్యం, కానీ ఎమోషనల్గా ఆలోచిస్తే అది నిజం. జీవితంలో కొన్ని సమయాల్లో భావోద్వేగం కంటే ప్రాక్టికల్ విషయాలకే ప్రాధాన్యత ఇవ్వాలి, ముఖ్యంగా ఆడవాళ్ళు. లేకపోతే జీవితంలో యథార్థం ఎదురయ్యేసరికి నిలువరించుకోలేని ఎదురు దెబ్బలు తగులుతాయి. ఆ రోజు నుంచి నాకు విజయ్కి మధ్య ఒక ఎడం లాంటిది ప్రారంభమైంది. విజయ్ వచ్చిన తర్వాత మా ఇంటి ఆవరణంలో రంగురంగు పూల మొక్కలు చివుళ్ళు తొడగటం ప్రారంభించినాయి. అతను ఒక్క క్షణం కూర్చోడు. ఉన్న ఆ ఒక్క చేత్తోనే ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. ఎడం చేత్తోనే ఉదయం వేళ మొక్కల్లో తవ్వుతూ పని చేస్తాడు. ఆ ఎడం చేత్తోటే పక్కింటి పిల్లల్ని పిలిచి టెన్నిస్ ఆడటానికి ప్రయత్నిస్తాడు. అతన్ని చూస్తుంటే ఆ ఒక్క చేతికే 2 చేతుల బలం వచ్చిందా అనిపిస్తుంది. కారుది మాకు పెద్ద సమస్య అయిపోయింది. ఉదయం నేను కాలేజీకి తీసుకువెళితే అతను పని మీద వెళ్ళాలంటే ఆటోలోనో బస్సులోనో వెళ్ళాలి. ఆటోలో వెళ్ళమంటే వెళ్ళడు, బస్సులోనే వెళ్తాడు. బస్ స్టాప్ దగ్గర అంతసేపు ఎందుకు నిలబడటం అని నేను అంటే కాలక్షేపంగా ఉంటుంది అనేవాడు. విజయ్ లేనప్పుడు 3 సంవత్సరాలు ఒంటరిగా ఉన్న నేను కావాలని పెంచుకున్న పరిచయాలు ఇప్పుడు ఇబ్బందికరంగా అయినాయి. కో-లెక్చరర్స్ చీటికి మాటికి ఫోన్ చేయటం అలవాటు. నేను వాళ్ళని ఎంత వదిలించుకోవాలన్నా ఫోన్లో కనీసం అరగంటైనా పట్టేది. సెలవులు వస్తే చెప్పా పెట్టకుండా బిలబిలలాడుతూ వచ్చేసేవారు. ఒకటే కబుర్లు, నవ్వులు. ఎంత చెప్పినా పడక గదిలో విజయ్ ఉన్నాడని మర్చిపోయేవాడు. నాకు ముందు వాళ్ళ రాకని తెలియపరిస్తే ఒంట్లో బాగాలేదనో పని ఉందనో వంక పెట్టి తప్పించుకునేదాన్ని. కానీ సరాసరి వచ్చేసే వాళ్లతోనే చిక్కు వచ్చేది. అందులో సరస్వతి, ఉమా బ్యాచులర్ గర్ల్స్. వాళ్ళకి ఆదివారం వస్తే తోచదు. వీళ్ళు కాకుండా రమణ, దుర్గా తరచూ వస్తూ ఉండేవారు. ఒకసారి దుర్గా నన్ను డబ్బు అప్పు అడుగుతుంది. అక్కగారు, నేను మిమ్మల్ని అడగకూడదనే అనుకుంటున్నాను, కానీ పరీక్షగా అవసరాలు అప్పుడే వస్తాయి. ఏం చెయ్యను? ఇది వరకు నాకు ఖర్చులు తక్కువగా ఉండేవి, చేతిలో డబ్బులు బాగా మిగిలేవి. దుర్గా అడగగానే ఇచ్చేదాన్ని. ఇప్పుడు నా ఖర్చులు పెరిగినాయి. ఎప్పటికప్పుడు ఏదో ఒక ఖర్చు రావటంతో డబ్బుకి ఫస్ట్ ముందు తడబాటుగానే ఉంది.
ఏమి అనుకోకు దుర్గా, లేదు అంటూ నా పరిస్థితి చెప్పాను. దుర్గా స్వభావం ఎప్పుడూ పెలిసే. నా ఈ మాటని ఒకసారి విజయ్ దగ్గర, విజయ్ వచ్చిన తర్వాత ఇంటి ఖర్చులు పెరిగినాయని నేను బాధపడుతున్నట్టుగా చెప్పేసింది. దుర్గా వేసిన ఈ నిప్పురవ్వ పెద్దగా ప్రజ్వరిల్లి భగ్గున మండింది. విజయ్ నేను అలా అనలేదు అంటే నమ్మలేదు. అతను రాజీకి రావటానికి వారం రోజులు పట్టింది. విజయ్ చిన్నతనంలోనే మిలిటరీ ట్రైనింగ్కి వెళ్ళిపోయాడు. అతనికి జీవితం పట్ల చాలా ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. లౌక్యం అంటే చిరాకు. ఎందుకు ఆ నటన అంటాడు. అతను చేసే పని లేకపోయినా ఉదయం 5 గంటలకల్లా లేచేసేవాడు. కాసేపు వ్యాయామం చేసేవాడు. బంధువులు ఎవరైనా వస్తే వాళ్ళు త్వరగా లేవకపోతే అతనికి చిరాకు వచ్చేది. మా పాల మనిషి వారానికి ఒక్కసారి బాగా తిట్టి మానిపించేస్తాను అని బెదిరిస్తే కానీ 4 రోజులు పాలు చిక్కగా పోయేది. తర్వాత మళ్ళీ మామూలే. విజయ్కి ఇది చిరాకు. దాన్ని బతిమిలాడతావెందుకు, మాన్పించేరాదు అంటాడు. ఇంకో మనిషి దొరకవద్దు, అది వెతకటానికి బద్ధకమని చెప్పు. రాధా, అసలు నీకింత పిరికితనం ఎందుకో నాకు అర్థం కావటం లేదు. నువ్వు డబ్బు ఇస్తున్నావు, ఇచ్చిన డబ్బుకి మంచి వస్తువు అడగటానికి భయం దేనికి? అతని వాదన అర్థం లేనిది. నీళ్ల పాలు మనకి ఒక్కరికే పోస్తుంటే అది అడగలేకపోతే పిరికితనం అనవచ్చు. దేశంలో వాళ్ళంతా అంతే. పోయించుకునే వాళ్ళంతా నోరు లేకే పోట్లాడటం లేదా? ఏదో చూసి చూడనట్టు సర్దుకుపోవాలి. విజయ్ చెప్పినట్టు చేస్తే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పండుకోబోయే వరకు అందరితో పోట్లాడాల్సి వస్తుంది.